హలో డల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఫైనల్లీ ఇంకొక యానిమే కూడా ఎండ్ అయిపోయింది. విచ్ ఈజ్ నేనైతే చాలా అయితే ఎంజాయ్ చేశాననమాట. అదే 'వైరల్ హిట్'. యెస్, 'వైరల్ హిట్' చూసుకుంటే మీకు యాక్చువల్‌గా నేను పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు హానెస్ట్‌గా చెప్పాలంటే. ఇన్‌ఫాక్ట్ అప్పట్లో మన సబ్‌స్క్రైబర్స్ అడిగినప్పుడు 'వైరల్ హిట్' గురించి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చూడను అని చెప్పేసా. తర్వాత ఎపిసోడ్ 2 రిలీజ్ అయినప్పుడు కూడా అలాగే అడిగారు. ఇంతలానే అడుగుతున్నారు అసలు ఏముందా అని చెప్పి 'వైరల్ హిట్'కి అయితే ఒక ట్రై చేద్దామని వెళ్లి చూస్తే 2 ఎపిసోడ్‌లు నాన్ స్టాప్‌గా చూసేసా. ఆ తర్వాత ఎవ్రీ వీక్ దీని నుంచి ఎప్పుడు ఎపిసోడ్ వస్తుందా? ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. ఎందుకంటే దీని స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ దీని ఆర్ట్ స్టైల్ అంత క్రేజీ లెవెల్‌లో ఉందనమాట. వీళ్ళు ఈ వీడియోలో దీని యొక్క సీజన్ 1 రివ్యూ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే సీజన్ 1 12థ్ ఎపిసోడ్ తోటి ఈ వీకే ఎండ్ అయిపోయిందనమాట. యెస్, 5 రోజులు అయితే అయిపోతుంది. ఎండ్ అయిపోయి నేను ఇప్పుడే కంప్లీట్ చేశా. అండ్ ఈ 12థ్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించింది ఓవరాల్ సీజన్‌కి, అంతేకాకుండా సీజన్ 2ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా బ్రో అని చెప్పి కూడా నేను ఈ వీడియో మాట్లాడబోతున్నా. కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. బికాజ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది రివ్యూ చూసుకుంటే. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్లాట్ విషయానికి వెళ్ళిపోదాం. సో, మన హీరో హోబిన్ మనోడైతే చాలా వీకు. అంటే తన స్కూల్‌లో తన క్లాస్‌లో ఇంకొకడు ఉంటాడనమాట. పెద్ద పాపులర్ యూట్యూబర్. అంటే దాంట్లో న్యూట్యూబ్ అంటారు. సో, పాపులర్ యూట్యూబర్ వాడి పేరు పాగో. సో, వాడైతే ఎప్పుడు మన హీరోనైతే ఏడిపిస్తూ ఉంటాడనమాట. అండ్ వాడి యూట్యూబ్ కోసం అయితే వాడుకుంటూ ఉంటాడనమాట. అంతేకాకుండా వాడి యొక్క కెమెరామ్యాన్ కూడా అలాగే వాడుకుంటారు. స్నాపర్ అనొచ్చు వాడిని. సో, ఇలాగ వాళ్ళందరూ మనోడినైతే ఏడిపిస్తూ ఉంటారు. ఇంకొక వైపు వాళ్ళ అమ్మ అయితే హాస్పిటల్‌లో ఉంటుంది. వాళ్ళ అమ్మకి బాగోదు. తను పార్ట్ టైమ్ జాబ్ చేస్తాడు ఒక ప్లేస్‌లో. అక్కడి నుంచి డబ్బు సంపాదించి వాళ్ళ అమ్మని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో, చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉంటాడనమాట. అండ్ అక్కడ తను పనిచేసే దగ్గర ఒక అమ్మాయిని కూడా లవ్ చేస్తాడనుకోండి, అది వేరే విషయం. భూమి అంటారు ఆ అమ్మాయి పేరు. వీళ్ళు దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ చూసుకుంటే ఒకరోజు తన టర్నింగ్ పాయింట్ అయితే తిరుగుతుంది లైఫ్. అది చూసుకుంటే ఈ స్నాపర్ ఉన్నాడు కదా కెమెరామ్యాన్, వాడైతే మనోడి ఇంటికెళ్తాడు. ఎళ్లి మనోడిని కొట్టాలని అయితే ఫిక్స్ అయిపోతాడనమాట. సో, అక్కడ చూసుకుంటే వాళ్ళైతే లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. బట్ వాళ్ళకి తెలీదు. యాక్సిడెంటల్‌గా లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ అవుతుందక్కడ. అది స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. పిచ్చోళ్ళలా కొట్టుకుంటారు. అదంతా ఫైట్ ఆ లైవ్ స్ట్రీమ్‌లో రికార్డ్ అవుతుంది. అండ్ అది ఓవర్ నైట్ అయితే ట్రెండ్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫేమస్ అయిపోతారు. దాంతో పాటు మన హీరోకైతే ఎంతో డబ్బులైతే వస్తాయి ఒక్క లైవ్ స్ట్రీమ్ వల్ల. అది చూసి హీరో షాక్ అవుతాడు. స్నాపర్ పరువు పోతుంది. సో, ఆ తర్వాత ఏమైంది? వీళ్ళిద్దరు ఎలా ఫ్రెండ్స్ అవుతారు? ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎలా కొత్త యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తారు న్యూట్యూబ్ అనేది. సో, ఇదంతా అయితే ఉంటుందనమాట. లెట్ మీ టెల్ యూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒకటైతే స్టోరీ డెఫినెట్‌లీ చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో కాదు ఎక్కడ కూడా ఇటువంటి ప్లాట్ అయితే లేదు నేను చూసినంత వరకైతే యానిమే ఆర్ మాంగాలో. బట్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో అయితే ఈ ప్లాట్ ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇది మొత్తం ఫైట్ బేస్డ్ అయితే కాదనమాట. లైక్ లుకిజం. లుకిజం ఇది ఒకే క్రియేటర్ అనమాట. సో, దానిలాగా మొత్తం ఫైట్ బేస్డ్ అయితే కాదు. దీంట్లో చూసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుంది. ఒకవైపు చూసుకుంటే లవ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకొక వైపు ఘోరమైన కామెడీ. ఆ కామెడీకైతే నవ్వుకులాగా చచ్చిపోతారు తెలుసా! హీరో గాడు చేసే కామెడీ కావచ్చు, స్నాపర్ చేసే కామెడీ కావచ్చు, భలే ఉంటాయనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్. సో, ఇవన్నీ కలగలిపి మనకొక ప్రాపర్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇస్తారనమాట. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ చూసుకుంటే నాకు బాగా నచ్చేది స్టోరీతో పాటు ఆ క్యారెక్టర్ డిజైన్స్. యెస్, ఆర్ట్ స్టైల్ చూసుకుంటే చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. ఫర్ ది ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎక్కదు మీకు. ఇన్‌ఫాక్ట్ ఇదేంట్రా ఇలా ఉన్నాయి క్యారెక్టర్స్ అని చెప్పి లైక్ చేయాలనిపించదు. బట్ వన్స్ దాంట్లోకి దిగిన తర్వాత వాటి యొక్క ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, ఆ క్యారెక్టర్స్ యొక్క మూవ్‌మెంట్స్ అండ్ వాటి యొక్క డిజైన్స్ అవన్నీ చూసిన తర్వాత 1, 2 ఎపిసోడ్‌లకి మీరైతే ఫ్యాన్ అయిపోతారు. ఎందుకంటే ఈ క్రియేటర్ గొప్పతనం అదే చెప్పాలి. ఎందుకంటే చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ ఆర్ట్ స్టైల్ అనేది అంతవరకు రియలిస్టిక్‌గా ఉండవు మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ క్రియేటర్‌ది ఇదే కాదు లుకిజం అయినా తీసుకోండి. మనకి చాలా అంటే చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. అండ్ ఆ డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి. షేడింగ్స్ కావచ్చు అన్నీ చూసుకుంటే. ఇన్‌ఫాక్ట్ ఆ మాంహవాలో. సో, ఆ మాంహవాని ప్రాపర్‌గా అయితే అడాప్ట్ చేశారని చెప్పాలి. ఇక్కడ యానిమే స్టూడియో వాళ్ళకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే అది చాలా కష్టం. దాన్ని యానిమేట్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ వాళ్ళు దాన్ని ప్రాపర్‌గా అయితే తీసుకొచ్చి సేమ్ ఆర్ట్ స్టైల్‌ని పెట్టి, సేమ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ విచ్ ఈస్ హార్డ్ టు యానిమేట్. సో, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అన్నిటిని అయితే పెట్టి చాలా బాగా అయితే డెవలప్ చేశారని చెప్పాలి యానిమేని. సో, ఈ 2 థింగ్స్ నాకు బాగా నచ్చాయి ఆర్ట్ స్టైల్ అండ్ స్టోరీ. ఇక తర్వాత యానిమేషన్ విషయానికెళ్ళిపోతే డెఫినెట్‌లీ డౌన్ ఫాల్ అని చెప్పాలి. ఐ మీన్ సీరీస్‌లో చూసుకుంటే డౌన్ పాయింట్ అదే. ఎందుకంటే యానిమేషన్‌లో అసలు పెద్ద గొప్పగా ఏముండదు. కొన్ని కొన్ని చోట్ల యానిమేషన్ బానే అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ మధ్య ఉండే యానిమేషన్ కావచ్చు, అక్కడంతా కూడా మీకు స్టిల్ ఫ్రేమ్స్ ఉంటాయి. యెస్, ఎస్పెషల్లీ ఫైట్స్‌లో. ఫైట్స్ ఎక్కడైనా చూడండి మీకు ఎక్కడ ప్రాపర్ యానిమేషన్ ఉండదు. బట్ మొత్తం కూడా మీరు
భలే ఉంది కదరా అనుకునేలాగా మైండ్ అయితే డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన ఎఫెక్ట్స్ అలాంటివి అనమాట. లైక్ ఎయిర్ ఎఫెక్ట్ ఒకటి, ఆ కెమెరా యాంగిల్స్ వాడిన విధానం కావచ్చు, వెంటనే కట్టు చేసేయడం కావచ్చు, వీటన్నిటిని వాళ్ళు నీట్‌గా టెక్నిక్స్ అయితే వాడి అక్కడ యానిమేషన్ లేకపోయినా కానీ అక్కడ ఉన్నట్టుగా అయితే చూపిస్తారనమాట. దే సక్సీడెడ్ అని చెప్పాలి ఆ విషయానికొస్తే. నేనైతే ఎక్కువ చూసా కాబట్టి అక్కడున్న స్టిల్ ఫ్రేమ్స్ అన్నీ చూసి నాకు యానిమేషన్‌లో యావరేజ్ అనిపించిందే తప్ప, మీరు నార్మల్‌గా అయ్యేం పట్టించుకోకుండా చూసారంటే మీకది ప్రెటీ మచ్ పెద్ద బాధగా అయితే అనిపించదనమాట. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్స్ అన్నీ కూడా ఆ యానిమేషన్ అనే ఫ్లానయితే కవర్ చేస్తాయి. ఇక ఆ తర్వాత మ్యూజిక్ విషయానికెళ్ళిపోతే డెఫినెట్‌లీ ఓపెనింగ్ సాంగ్ గురించి మాట్లాడుకుంటే అది తోపని చెప్పాలి. సాంగ్‌కయితే లిటరల్లీ నేను పెద్ద ఫ్యాన్‌ని. అండ్ ఆ సాంగ్‌లో ఉండే విజువల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎండింగ్ విషయానికెళ్ళిపోతే నేను పెద్ద పట్టించుకోలేదు. సో, అంత అయితే మాట్లాడలేం. ఇక ఆ తర్వాత మ్యూజిక్ విషయానికెళ్ళిపోతే ఓవరాల్ షోలో మంచి మంచి బీజీఎమ్స్ అయితే ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బావుంటాయి. ఎస్పెషల్లీ టేన్ యొక్క బ్యాక్ కిక్ అయితే ఉంటుంది. దాని యొక్క సౌండ్ ఎఫెక్ట్ అయితే నాకు బాగా నచ్చింది. అదొక్కటే కాదు మిగతా ఎఫెక్ట్స్ అన్నీ ప్రాపర్‌గా వాడారు. ఎందుకంటే ఫైటింగ్ స్టైల్ ఆఫ్ యానిమేస్‌లో చూసుకుంటే మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్‌లీ చాలా కీ రోల్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఏవైతే చాలా అంటే చాలా బావుంటాయి. అట్ ద సేమ్ టైమ్ బీజీఎం కూడా ప్రాపర్‌గా అయితే వాడారు. ఇక తర్వాత యానిమే మనం వాయిస్ యాక్టింగ్ విషయానికెళ్ళిపోతే, వాయిస్ యాక్టింగ్ యాజ్ యూజువల్ జపనీస్ అయితే చించి పడేశారు. మీకు తెలుగు డబ్ లేదు, తెలుగు ఉంటుందనుకుంటున్నారేమో. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాలి క్యారెక్టర్ నేమ్స్. మీకొకటి చూసుకుంటే యానిమే చూసేటప్పుడు మీకు కిందయితే కొరియన్ నేమ్స్ వస్తాయి. అంటే ఎలాగా చదివేతప్పుడు మన హీరో పేరు హోబిర్ అని పడుతుంది. అది కొరియన్ నేమ్ అనమాట. కొరియన్ మాంహ్వా నుంచి తీసుకున్నారు కదా! సో, ఆ మాంహ్వా నేమ్స్ అయితే మీకు సబ్‌టైటిల్స్‌లో ఉంటాయి. బట్ యాక్చువల్ యానిమే విషయానికెళ్ళిపోతే మొత్తం జపనీస్ నేమ్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కంతే మీకు నేమ్స్ అయితే వేరే ఉంటాయి. వాళ్ళు మాట్లాడేటప్పుడు వేరే నేమ్స్ పలుకుతారు. సబ్‌టైటిల్స్ చూసుకుంటే వేరే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండేది జపనీసు, సబ్‌టైటిల్స్‌లో కొరియన్. సో, అది గుర్తుపెట్టుకొని కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి నేను ముందే చెప్తున్నా. సో, ఓవరాల్ ఇది సీజన్ గురించి. నాకైతే ప్రెటీ మచ్ ఎంజాయ్ చేశా. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. మంచి ఇంట్రెస్టింగ్ ప్లాట్ తోటి అట్ ద సేమ్ టైమ్ ప్రాపర్ పేసింగ్ తోటైతే మీకు ఈజీగా ఎళ్ళిపోతుందనమాట. ఎవ్రీ ఎపిసోడ్‌నైతే మీరు ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ దాన్ని డిజైన్ చేసిన విధానం. యాక్చువల్‌గా మోస్ట్ ఆఫ్ ద యానిమేస్‌కి ఎలాగా ఎపిసోడ్ ఎండ్ అయిన తర్వాత సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత ప్రివ్యూ వేస్తారు అదొకటికి. ఇక్కడ చూసుకుంటే ఎపిసోడ్ ఎండ్ అవ్వంగానే మీకు ప్రివ్యూ ఏసేస్తాడు. ప్రివ్యూ అయిపోంగానే సాంగ్ ప్లే అవుతుంది. ఇలా అనమాట. అదొక్కటే కాదు మీకిక్కడ మంచి ఎండింగ్ తోటైతే ఎండ్ చేస్తారు. ఎవ్రీ ఎపిసోడ్‌లో ప్రాపర్ ఎండింగ్ అయితే ఉంటుంది. అండ్ అదైతే నాకు బాగా నచ్చిందని చెప్పాలి. ఓవరాల్ ఒక మంచి 12 ఎపిసోడ్ సీజన్ అయితే చూసాను. మీరు కూడా ట్రై ఇవ్వండి. మీకు నచ్చుతుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం సీజన్ 2 విషయానికెళ్ళిపోతే ఐ థింక్ 90% సీజన్ 2 అయితే రాదు. ఎందుకంటే ఇదొక్కటే కాదు, మాంహ్వా నుంచి వచ్చిన ఏ యానిమే కూడా సీజన్ 2 అయితే రిలీజ్ కాలేదనమాట మోస్ట్ ఆఫ్ ద టైము. ఎక్సెప్ట్ టవర్ ఆఫ్ గాడ్ రీసెంట్‌గా ఇప్పుడొస్తుంది కొత్తగానే రేపు జూలై 7న. ఆ తర్వాత సోలో లెవెలింగ్. ఈ రెండిటికే సీజన్ 2లు వచ్చాయి మాంహ్వా వాటికి. మిగతా అన్నిటికి కూడా దేనికి రాలేదు. లైక్ గాడ్ ఆఫ్ హై స్కూల్‌కి రాలేదు. ఆ తర్వాత నోవెల్స్‌కి రాలేదు. ఆ తర్వాత లుకిజంకి రాలేదు. సో, ఇప్పుడు దీనికి కూడా వస్తుందో రాదో అయితే గ్రాంటెడ్‌గా చెప్పలేము. కాబట్టి నేనైతే ఒకటి చెప్తా 90% అయితే రాదు. 10% వస్తుందని హోప్ పెట్టుకోండి. వస్తే మాత్రం గ్రేట్ థింగ్. అది రాంగానే నేను వీడియో కూడా చేస్తాననమాట. బట్ ఇప్పుడు ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో, ఇప్పుడు ఏంటి బ్రో సీజన్ మొత్తం చూసేసా. నాకు నెక్స్ట్ చూడాలనిపిస్తుంది. ఏం చేయాలని చెప్పి అంటే మాత్రం మీకు సీజన్ 1 టోటల్ 26 చాప్టర్స్ ఆర్ ఎపిసోడ్స్ అయితే కవర్ చేసిందనమాట. మాంహ్వా నుంచి. యాక్చువల్‌గా మన మాంగాని చాప్టర్స్ అంటారు. ఈ మాంహ్వాని చూసుకుంటే ఈ వెబ్‌టూన్‌లో ఎపిసోడ్స్ అని ఉంటుంది. సో, ఆ వెబ్‌టూన్ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి విచ్ ఈస్ ఫ్రీ. డౌన్‌లోడ్ చేసిన తర్వాత జస్ట్ లాగిన్ అయితే అవ్వండి. అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక మీరు డబ్బులు కూడా ఏం కట్టాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళిపోయి వైరల్ హిట్ అని టైప్ చేసి వస్తుంది. 26 చాప్టర్స్ వరకు అయితే మీకు యానిమే అడాప్ట్ చేశారనమాట. 27th నుంచి మీరు వెళ్ళి ఆ చాప్టర్స్‌ని అయితే చదువుకోండి. ఈ విచ్ ఈస్ కలర్ కూడా మాంహ్వా అయితే కలర్‌లో ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కాదు. కలర్‌లోనే ఉంటాయి. మీకు జస్ట్ చూసి యానిమేని చదువుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయన్నమాట. సో, ట్రై చేయండి. ఎంజాయ్ చేస్తారు. మాంహ్వా కూడా బావుంటుంది. నేను ఆల్రెడీ చదవడం స్టార్ట్ చేసేసా. ఒకవేళ దీని యొక్క ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే కింద కామెంట్స్‌లో తెలపండి. ఐ మీన్ ఆ కామెంట్ సెక్షన్‌లో ఏమో తెలీదు కానీ దీనికి లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. 300 లైక్స్ వస్తే ఆ మాంహ్వానైతే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. వీళ్ళు లాస్ట్‌లో చెప్పా కాబట్టి అసలు మీరు ఇది వింటారో వినరో కూడా. దట్స్ ఇట్. బై బై నౌ.